నమస్తే, ఎట్లున్నారు? బాగున్నారా? ఏంది కొన్ని రోజులు అమెరికా అబ్బాయిలా మాట్లాడతాడు, ఇంకో భాషలో మాట్లాడతాడు. ఏంది ఈయనతో నస అనుకుంటున్నారా? ఒరిజినల్ ఇట్లాగే. కాబట్టి మీకు ఇంకో కొత్త క్యారెక్టర్లు త్వరలోనే పరిచయం చేస్తాలే. అప్పటి వరకు ఈ లచ్చు మీ ముందు. సరే కానీ మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిద్దామా? చాలా రోజుల తర్వాత చాట్ పాట్ ముచ్చట్లు. ముందు చూడండి ముఖ్యాంశాలు. ప్రాణం తీసిన బడి చివరికి చేరింది భూదేవి వడి. చేసిర్రు ఆదివాసుల రోజు, జరా పట్టించుకోండి సార్లు. పెరిగింది శ్రీశైలం నది, చూసిరండి మరి జల్దీ. తోలుకోబోయిర్రు పోరగాళ్ళని, చూపించిర్రు చరిత్రని. ఇప్పుడు బడంటే ఎట్లుంటుంది? చిన్నపిల్లలకు ఆటల నుండి మొదలు పెడితే జ్ఞానం వరకు నేర్పించేదే బడి. ఇక బడిలో అన్నీ ఉంటాయి. ఇక కొందరు అల్లరి చేసే పోరగాళ్ళు ఉంటారు, కొందరు గెలుక్కునే అమ్మాయిలు ఉంటారు. ఇట్లాంటి కథలు చాలామంది ఉంటుంది. కానీ ఒక బడి సంస్కారం నేర్పిస్తుంది, కానీ గిట్ల ప్రాణం అయితే తీసుకోదుల్లా. ఇక బడి అంటే చదువు ఉంటుంది, సంధి ఉంటుంది, ఆట ఉంటుంది, పాట ఉంటుంది. ఇదంతా మనకు తెలిసిందే. కానీ ఒక్క బడిలో మాత్రం ఇంకో గిట్లాంటి విషాదమే జరిగింది. యాడ జరిగింది అనుకుంటున్నారా? ఏపీలో ఉన్న గుంటూరు జిల్లాలో నల్లకుంట గ్రామంలో అయితే ఒక విషాదమే జరిగిందిలా. ఏం జరిగిందా? ఇగో 9వ తరగతి చదువుతున్న పిల్లోడంట ఇంట్లో పోయి ఊరేసుకున్నాడంట. వాయు ఏంది కథ? ఇట్లా చెప్తున్నావు ఏంది అనుకుండేరు. ఇది నిజమే. అయితే అసలు కథ ఏందా అని చెప్పేసి తీస్తే పోరగాడు కొంచెం చదువులో కింద పడుతున్నాడంట. ఏంది కథ, ఏం జరుగుతుంది నీకు అని చెప్పేసి ఒక సార్ వచ్చి మందరికి ఇచ్చిండంట. నీకు టీసీ ఇస్తా, ఇప్పుడు నుండి సరిగ్గా చదువుకోబోదు అని చెప్పేసి అన్నాడంట. ఇక ఈ మాటకు పుల్లోడు ఏం పెట్టుకున్నాడో ఏమో కానీ ఇంటికి పోయి ఊరేసుకున్నాడు. ఇక ఈ కథ తెలిసిన తర్వాత వాళ్ళ అమ్మ వాళ్ళు ఏమంటున్నారంటే, మధ్యాహ్నం అన్నం తింటున్నప్పుడు సార్ వచ్చేసి ప్లేట్ లాక్కున్నాడంట, తినే ప్లేటు. ఏంది సార్ గిట్ల కూడా చేస్తారా? ఒక 2-3 మాటలు చెప్పేసి వదిలేయాలే కానీ గిట్ల చేస్తే ఎట్లా సార్? నిండు ప్రాణం పోయింది కదా. ఆయన తల్లిదండ్రులు పోరగాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం కథ, నిజంగా చదువుకుంటున్నారా చదవట్లేదా అన్నది పట్టించుకోవాలిగా. ఇగో గిట్ల చేస్తే ఇగో నిండు ప్రాణం బాయే. ఏమయ్యాయి ఇప్పుడు? కొంచెం మీరు కూడా సార్లు లేకపోతే అమ్మ వాళ్ళు తిట్టినప్పుడు గిట్లాంటి పనులు మాత్రం చేయకండి దయచేసి. ఏమైనా ఉంటే ఆలోచించాలా, చదువుకోవాలా, లేకపోతే నాకు రాదు గిదని చెప్పేసి సమాధానం మంచిగా ఇవ్వాలా. కానీ గిట్లాంటి పనులు మాత్రం మీరు చేయకండి. నా పేరు నాగరాజ్ అండి. చనిపోయింది మా అల్లుడు, మేనల్లుడు. అతని పేరు ఆకాష్ అండి. ఇలా 9th క్లాస్ చదువుతున్నాడు. ఇప్పుడు అబ్బాయికి ఏజీ పెద్దది అని చెప్పి ఆపేపించారు. ఆపేసి అది కాదు స్కూల్కి రావద్దు, ఏం చేయొద్దు అని చెప్పి మన భోజనం ప్లేట్ వేసుకుని భోజనం ప్లేట్ కూడా లాక్కున్నారంట మన గవర్నమెంట్ స్కూల్లో. లాక్కొని వాడిని ఎవరైనా ప్రతిసార్లు వస్తే నువ్వు ముందు బెంచ్లు పనికిరా, వెనకాల బెంచ్లో కూర్చోమని చెప్పి పిల్లల ముందు హేళన చేశారండి. హేళన చేసి వాడిని బయట గోడ కుర్చీ అయిపోయడం. ఏంటంటే మాతో చెప్పాలి కదా, చెప్తున్నా దాన్ని బట్టి మేము చేస్తాం కదా, ఏదో చేయాలి కదా. టీసీ ఇస్తాను రమ్మని చెప్పి అన్నారంట. అదే ఇవాళ వెళ్దామని చెప్పి అనుకున్నాము. అబ్బాయితో కూడా ఓపెన్ 10th రాసుకున్నాను, అవసరం అయితే వెళ్ళమాకలు అని చెప్పాము. మధ్యాహ్నానికి ఇక అతను వదిలేసుకున్నారు. నిన్న ఆదివాసుల రోజు చేసిర్రు. రోజు అంటే ఏదో రోజు కాదు, అదే అంతర్జాతీయ దినోత్సవం. ఆదివాసుల అంతర్జాతీయ దినోత్సవం నాడు మరి ఏమేం చేసిర్రు, వాళ్ళ డిమాండ్లు ఏంది, ఏమేం కోరికలు కోరుకున్నారో ఒకసారి చూసి విని ఆలోచిద్దాం పండి. ఇక ఆగస్టు 9న ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే. ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసం ఈ దినోత్సవం నిర్వహిస్తారని 1994లో ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఆదివాస పేసా కమిటీ గంగారం మండల అధ్యక్షులు మేట సంజీవ్ ఆధ్వర్యంలో మెట్పల్లి ఆదివాసీ జెండా ఎగురవేసిరంట. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు భూమయ్య, మేట సంజీవ్ మాట్లాడుతూ సాగు చేస్తున్న పోడు భూముల గురించి వివరించిందంట. నాయకపోడు జనాభా రిజర్వే చేయాలని, గిరిజన తెగలను వర్గీకరణ చేసి ఏబిసిడీలుగా చేయాలని డిమాండ్ చేసిరట. నష్టాల గురించి ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది.
ఇక్కడికి ఇలా చేసుకోవడానికి ఎంత ఇబ్బంది పడ్డామనేది మా ప్రతి ఒక్క ఎంబడి తిరిగిన వాళ్ళకి తెలుస్తుంది. ఇదే అధికారికంగా ప్రభుత్వం తరఫున ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే మాకు ఎంతో సహకారంగా ఉంటుంది. ఎందుకంటే మేము ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎందులో కూడా మేము ఎక్కడ కూడా లేము. అందరం వెనుకబడిపోయినాము. ఏదో రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్నటువంటి మా అందరినీ ఆదుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఏదో చిన్న చిన్న పండుగలకి, పబ్బాలకి శాంక్షన్ చేసే ఎన్నో నిధులు ఉన్నాయి, కానీ మా ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకోవడానికి అధికారికంగా ఎందుకు ప్రకటిస్తలేరో మాకు అర్థమైతే లేదు. వచ్చే ఆదివాసీ దినోత్సవం నాటికైనా కానీ ప్రభుత్వం స్పందించి మాకు కూడా అన్ని రాష్ట్ర తరఫున అన్ని జాగాల్లో కూడా అధికారికంగా ఆదివాసీ దినోత్సవం జరపాలనేది ఒకటి డిమాండ్ కోరుతున్నాము. అలాగే అర్హులైన ఆదివాసీ బిడ్డలందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని, అలాగే మా చదువు లోపల అన్ని రకాల మేము వెనుకబడిపోతున్నాం కాబట్టి మా వారిని ఆర్థికంగా ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము. అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. జై ఆదివాసీ. అదేవిధంగా నా ఆదివాసీ సోదరులందరికీ కూడా ఆదివాసీ ప్రపంచ దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఇక్కడ ఘనంగా జరుపుకుంటున్నారు. అంతా బాగానే ఉంది, కానీ ఏ ఒక్క గిరిజన గూడెంలో కూడా ఆదివాసీ ప్రజలు ఎక్కడ కూడా సంతోషంగా జీవించట్లేదు. కేవలం ఓట్ల పండుగ వచ్చినప్పుడు మాత్రమే గిరిజన గూడాలను సందర్శించి వాళ్ళ యొక్క ఓట్లని ఎలా చేజిక్కించుకోవాలో చూస్తున్నారే తప్ప ఏ ఒక్క ఆదివాసీ గూడెంలో కూడా ఇప్పటికీ కూడా ఇంత 75 సంవత్సరాల ఆజాదీ కా అమృత్ మహోత్సవ వేడుకల్లో ఇంత వేడుకలు జరుపుకుంటున్నా కూడా ఒక్క ఆదివాసీ గిరిజన గూడెంలో సరైనటువంటి రోడ్లు లేవు, సురక్షితమైనటువంటి మంచినీరు లేదు, పౌష్టికాహారం లేకుండా చాలామంది పౌష్టికాహార లోపం వల్ల చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు తాతాతండ్రుల నుంచి అడవిని చదువులు చేసుకున్నటువంటి అడవిపైన హక్కులని వారు పోడు వ్యవసాయం ద్వారా చేసుకుంటున్నారు. అటువంటి పోడు వ్యవసాయ భూములను కూడా ప్రభుత్వం కాజేసుకోవడం చాలా దురదృష్టమైనటువంటి విషయం. అదేవిధంగా దళితులకు ఏ విధంగా అయితే 3 ఎకరాల భూమి ఇస్తున్నాడో అదేవిధంగా గిరిజనులు కూడా 3 ఎకరాల భూమి ఇవ్వాలి. దళిత బంధు ఏ విధంగా అయితే ప్రకటించిండో అదేవిధంగా ఆదివాసీ బంధు కూడా తప్పకుండా ప్రకటించాలి. ఈ కూడా ధన్యవాదాలు. ఇక వర్షాకాలం అంటేనే మనకు మంచిగా అనిపించే ప్లేస్ ఇది ఏంటంటే, యాడైనా పారుతూ ఉండే చెరువులు, నదులు చూడడానికి పోతూ ఉంటాం. పచ్చని అందాలు, మధ్యలో నీళ్ళు అట్లా చల్లగా అనిపిస్తూ ఉంటే భలే అనిపిస్తుంది కదా. ఇప్పుడు మీరు పోవాల్సింది శ్రీశైలానికి. ఎందుక మరి అక్కడ పొంగుతుంది నది. ఇక వర్షాకాలం వచ్చిందంటే ఫస్ట్ వినాల్సిన న్యూస్ ఇదే. ఇంకా ఏంటంటే వాగులు వంకలు ఎట్లా పొంగి పొర్లుతున్నాయంటే అట్లా వంగి పొర్లుతున్నాయి. ఇక మనకు మొన్నటి నుండి అయితే ఈ వర్షాలు అయితే వదిలేపోవట్లేదు. ఇక మనం చెప్పుకోవాల్సిందంటే శ్రీశైలం నది. ఇది నది అయితే పొంగి పొర్లుతుంది ఉంటుల్లా. ఇక ఈ నదికి పూర్తిగా నీటి మట్టం ఎంత అంటే 885 అంట ప్రస్తుతం. అంటే ఇప్పుడు ఎంత ఉందనుకుంటున్నారు? 884 ఉందంట. వామ్మో, దగ్గరకు వచ్చేసినట్టే. ఇంకొంచెం అయితే నీళ్లు నిండుతాయి. ఇక ఇయాలైతే 8 గేట్లు, అవి కూడా 10 అడుగుల పైన వరకు నుండి నీళ్ళు వదిలేరంట. ఇక కుడి ఎనమ విద్యుత్ అయితే జరుగుతూనే ఉందంట. అంటే ఇప్పుడు 2 రాష్ట్రాలకు కావాలి కదా కరెంటు. ఇక అవి జరుగుతున్నాయి, ఇవి జరుగుతున్నాయి. వర్షాలు అయితే మస్తు పడుతున్నాయి. కాబట్టి మీరు కూడా అటు పోయి ఒక చూసి వచ్చి ఒక 4 ఫోటోలు దిగేసి వచ్చి రండి. ఇక ఈ రోజుల్లో మొదలుపెట్టే సినిమాలు ప్రేమ, ఫైటింగు, లేపింగు, టీపింగు ఇట్లాంటి కథలు అన్నీ ఉంటాయి. ఇక మనకు తెలియందా? వామ్మో, మస్తు
మస్తు సినిమాలు ఉంటాయి, కానీ చెడ్డ వాటిలో మంచి గుణం ఉన్నట్టు ఇక చరిత్రల సినిమాలు కూడా వస్తూ ఉంటున్నాయి, పోతూ ఉంటున్నాయి, బ్లాక్ బస్టర్లు అవుతూ ఉంటున్నాయి. కాబట్టి పోరగాళ్లకు మన చరిత్ర తెలవాలా అని ఈసార్లు ఇకమత్ చేసిర్రు, పోరగాళ్ళని తీసుకుపోయిర్రు యాడికి సినిమా చూపించడానికి. ఇక జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా అంట రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో జిల్లా కలెక్టరు అంట, రెవెన్యూ అధికారులు అంట మరియు పోలీస్ సిబ్బంది అంట పట్టణంలోని ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థులని మరియు విద్యార్థులకు స్వతంత్రం కోసం జరిగిన పోరాటం గురించి, మహనీయుల గురించి, గొప్ప గొప్ప వ్యక్తుల గురించి అవగాహన కార్యక్రమాలు చేపట్టారంట. ఈ కార్యక్రమంలో భాగంగా అంట ఆగస్టు 9 నుండి ఆగస్టు 21 వరకు విద్యార్థులకు అవగాహన నిమిత్తం పట్టణంలోని లక్ష్మీ థియేటర్, సాయికృష్ణ థియేటర్ నందు మార్నింగ్ షోలో చిల్డ్రన్స్కి సినిమా చూపించారంట. ఇక విద్యార్థులు థియేటర్లకు ఆనందంగా వచ్చి ఉచితంగా చలనచిత్రం చూస్తురట. ఇక 2 థియేటర్లో కలిపి సుమారు 1000 మంది విద్యార్థులు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ చలనచిత్రాన్ని చూసిరట. ఇక అన్ని జిల్లాలో కూడా ఇట్లే చేపిస్తే అందరు పోరగాళ్ళంతా సంతోషంతో చూస్తుండొచ్చులా. And today we are here to know about, to celebrate the celebrations of the Independence Day, and we are here to celebrate that. And in the part of that Silver Jubilee independence of our India, we are all here to know the moments what are happened in the Independence Day, and we are knowing about the struggle of Mahatma Gandhi. He is a great person, such we all know about him, and he is the only in the way he got the independence of our India in the way of the truth. We all know about him the very greatly. But all the new generations, like the lower classes, I think they don't know about these type of things what we are happened. But these type of things are the important to everyone to know in our India who are living, and we are Indians to know. We had a right to know, and we are wanted to know about the moments in the freedom fighting movement. As we all know, so many of the freedom fighters are gave their lives for our freedom, and we are here because the struggle of them, and they are conquered the freedom of our India, and we all are here to know about such a great persons of India and the moments of the great persons which they are struggled for our freedom. I think thanks for the government, those who implemented this program. With this, I think so many members are know what the mean of the freedom and how to behave in the way of the freedom and in this nation. We can know from these and important things that like importance of the people and giving respect for the other peoples and the other nations, religions who are in this India, and we want to give a respect even though they are the other countries persons and in our countries. We don't want to see the minority people or such a religious discriminations in this India. What the Bapu want to say in this whole the freedom struggle. Jai Hind. And the main role is Mahatma Gandhi. We all know about him, a very great person, and he is wanted to get Indian independence. That means not only the one person, the people who are living in the whole India. He wanted to get the independence from the Britishers mainly, and he also said that he don't want discriminations in the religious like Hindus, Muslims or the Christians who are there in our India, but he only told the lesson what it is means to give importance and to give a respect to all the religions people who are in our India, who are in our nation especially, and the other countries peoples are so from with them also they are created with a blush movement, we can say. In the 1947 we get independence from other countries peoples like the Britishers. We all know that we are under control of the Britishers, and after these so many of the new generations like the lower classes, they didn't know what mean the independence and what is the particular reason to get an independence from the Britishers. May we are thinking this is the best moment to know about the independence to all the students we are here now, and thanks for the government who are implemented this program to know about the Independence Day. Jai Hind. ఆజాదీ వర్ధోత్సవాల సందర్భంగా పిల్లేని గ్రామర్ హై స్కూల్ మిట్పల్లి బ్రాంచ్ తరఫున మేము ఇక్కడ సాయికృష్ణ థియేటర్కి వచ్చాము. ఇక్కడ గాంధీజీ సినిమా వల్ల పిల్లలు ఎంతో నేర్చుకున్నారు. వాళ్ళకు గాంధీజీ కూడా ఇన్స్పిరేషన్గా ఉంటుండు. వాళ్ళు స్వతంత్ర పోరాటం ఎట్లా చేయాలి, నాన్ వైలెన్స్ గురించి కూడా తెలుసుకున్నారు. ఫ్యూచర్లో గాంధీజీని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకో ఎన్నో విధాలుగా వీళ్ళు కూడా మంచి స్థాయికి ఎదగడానికి కూడా అవకాశం ఉంటుంది. గివి ఈరోజు ముచ్చట్లు.
ఇంకా రేపు కొన్ని మంచి మంచి ముచ్చట్లతో మళ్ళా వస్తా. అప్పటి వరకు శనార్థులు.